హలో ఫ్రెండ్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ మూవీ యొక్క 15 డేస్ కలెక్షన్స్. అసలు ఎంతవరకు ఈ మూవీ వరల్డ్ వైడ్గా గ్రాస్ అండ్ షేర్ రాబట్టింది, జరిగిన బిజినెస్ని బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, అసలు ఈ మూవీ హిట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. ముందు చెప్పేస్తున్నాను భయ్య, ఈ మూవీ హిట్ అయ్యే అవకాశం లేదు. డిజాస్టర్ కాదు, అంతకు మించి డిజాస్టర్ అయిపోయింది భయ్య. అల్ట్రా ప్రో మ్యాక్స్ డిజాస్టర్ అయిపోయింది. ఒక ఆది పురుష్, ఒక రాధేశం ఏ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో బ్లాక్ మార్క్ కింద మిగిలిపోయాయో అదేవిధంగా ఈ రాజసాబ్ కూడా మిగిలిపోయింది భయ్య. దాదాపుగా 85 కోట్ల వరకు లాసెస్ అనేది ఈ మూవీ అయితే పెట్టింది. బిజినెస్ జరిగిన ఏ ఏరియాలో కూడా ఈ మూవీ అయితే బ్రేక్ ఏమైనా అవ్వలేదు, అవత కూడా. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే భయ్య, నైజాంలో ఈ మూవీకి 48 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 15 రోజులకి ఇప్పటి వరకు 32 కోట్ల వరకు షేర్ వచ్చింది. అంటే నైజాంలో 16 కోట్ల వరకు ఇంకా రాబట్టాల్సి ఉంది. ఇక సీడెడ్లో 22 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 10.6 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే అక్కడ బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే ఇంకా 11.4 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక ఆంధ్రాలో 56 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 38 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే ఆంధ్రాలో బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే ఇంకా 18 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో 15 రోజులకి ఈ మూవీ అయితే భయ్య 82 కోట్ల వరకు షేర్ను, 120 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. మరి ఏపీ అండ్ తెలంగాణలో జరిగిన బిజినెస్ 135 కోట్లు. అంటే ఇప్పటి వరకు 82 కోట్లు వచ్చింది. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇంకా 55 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. ఇదైతే ఇంపాసిబుల్. ఎలా లేదన్న ఒక 50 కోట్ల పైన లాసెస్ అయితే ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ అయితే పెట్టబోతుంది భయ్య. చెత్త అని చెప్పవచ్చు, మార్టీ డైరెక్షన్ చెత్త అని చెప్పవచ్చు భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎందుకు ఎటువంటి చిన్న బచ్చ డైరెక్టర్లు నమ్మి ఛాన్సెస్ అవకాశాలు ఇస్తున్నాడు నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. 135 కోట్ల షేర్ టార్గెట్తో ఏపీ తెలంగాణలో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది. మరి రెబల్ స్టార్ ప్రభాస్కి 135 కోట్ల షేర్ టార్గెట్ అనేది చాలా తక్కువ భయ్య. 200 కోట్ల షేర్ టార్గెట్, 250 కోట్ల షేర్ టార్గెట్ ఈజీగా దాటేసావు. ప్రభాస్కి 135 కోట్ల షేర్ దాటలేక 100 కోట్ల షేర్ కూడా కొట్టలేక ఈ విధంగా 50 కోట్ల పైన డిజాస్టర్ పెట్టాడంటే అది కేవలం డైరెక్టర్ యొక్క ఫాల్ట్ కింద నేనైతే చెప్తాను. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ ఇకనైనా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క ఆశలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చిన్న చితగా డైరెక్టర్లకి అవకాశాలు ఇవ్వకపోతే మంచిది. ఇక ఏ థియేటర్లో కూడా ఈ మూవీ అయితే బ్రేక్ ఏమైనా అవ్వలేదు భయ్య. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటే ఎప్పటి వరకు 8.8 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. మరి అక్కడ ఇంకా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 6.2 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక అదేవిధంగా హిందీలో 35 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 13.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అక్కడ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 21.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్లో కూడా అంతే, 30 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 17 కోట్లే ఇప్పటి వరకు వచ్చింది. అక్కడ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 13 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఈ విధంగా ఏ టెరిటరీలో కూడా ఈ మూవీ అయితే బ్రేక్ ఏమైనా అవ్వలేదు, లాసెస్ భారీ లెవెల్లో పెట్టింది. మరి వరల్డ్ వైడ్గా ఈ విధంగా 15 రోజులకి 122 కోట్ల వరకు షేర్ను, 205 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది భయ్య. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ దాదాపుగా 205 కోట్ల వరకు ఉంది. అంటే 207 కోట్ల షేర్ టార్గెట్ ఈ మూవీ అయితే బరిలోకి దిగింది. మరి ఎప్పటి వరకు 122 కోట్లు వచ్చింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా 85 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య వరల్డ్ వైడ్గా. మరి లాంగ్ రన్లో ఒక 5 కోట్ల వరకు షేర్ రాబట్టగలిగిన 80 కోట్ల వరకు లాసెస్ అయితే ఈ మూవీ పెట్టి అల్ట్రా డిజాస్టర్గా మెలవబోతుంది భయ్య. ఇదైతే బ్యాడ్ రికార్డుగా చెప్పవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ లాంగ్ రన్లో ఎప్పటి వరకు 15 రోజులకి 205 కోట్లు మాత్రమే రాబట్టడమా, దారుణం భయ్య. డే వన్నే ఇంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టగల సత్తా ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఓ సలార్ 2 కల్కి 2 ఆ ఎనిమల్ డైరెక్టర్ తీయబోయే స్పిరిట్ వస్తే 200 కోట్ల పైన ఓపెనింగ్ అవుతుంది. అలాంటిది లాంగ్ రన్లో 205 కోట్లు అంటే భయ్య చాలా తక్కువ. ఇది డైరెక్టర్ యొక్క ఫాల్ట్ కింద నేనైతే చెప్తాను. ఆడియన్స్ ఎవరో కూడా ఈ డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో మూవీ రావడం వల్ల ఎవరో ఇంట్రెస్ట్ చూపించలేదు, థియేటర్ల దగ్గరికి వెళ్ళలేదు. టాక్ కూడా మిక్స్డ్గా వచ్చింది. మిక్స్డ్ ఏంటి, ఫ్లాప్ టాక్ వచ్చేసింది భయ్య. ఏదో ప్రయోగాలు చేయాలనుకుంటే తేజ సజ్జానో లేకపోతే నవీన్ పోలిశెట్టో సర్వానందో ఇటువంటి చిన్న హీరోల పైన చేసుకోవాలి తప్ప మారుతి డైరెక్టర్ గారు ఇటువంటి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ మీద చేయకూడదు. మరి రాజసాబ్ యొక్క కలెక్షన్స్ పైన, మారుతి డైరెక్షన్ పైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.